సరయూ నది ఎంతో పావనమైన పుణ్యమైనటువంటి నది. ఒక్కసారి ఈ నదిలో స్నానం చేస్తే 5 అశ్వమేధ యాగాలు చేసినంతటువంటి ఫలితం వస్తుందని చెప్పి పురాణాలు కూడా చెప్తున్నాయి. సో ఒకసారి నది పరిహారక ప్రాంతం ఏ రకంగా ఉంది, నదిలో భక్తులకు స్నానం ఆచరించేలా ఎటువంటి ఏర్పాట్లు చేశారు, సో ఈ నది చరిత్ర గురించి మరింత తెలుసుకుందాం పదండి. సరయూ నది బోటింగ్ చేస్తున్న టైంలోనే మనకు ప్రతి ఒక్క ఘాట్ ముందు నుంచి కూడా ఈ పడవ ఈ బోట్ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఒకసారి అక్కడ మనం చూస్తున్నాము, ఇది రాముని ఘాటుకు సంబంధించినటువంటి విజువల్ మనం చూస్తున్నాము. రామఘాటుకు సంబంధించి సో ఒక ప్రత్యేకమైనటువంటి భవ్యమైనటువంటి మందిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎంతో అత్యంత పవిత్రమైనటువంటి నది ఈ సరయూ నది. సరయూ నదికి కూడా చాలా విశిష్టత ఉంది. సో మానస సరోవర్ నుంచి పుట్టి ఇది గంగాకు ఉపనదిగా కూడా సరయూ నదిని చెప్తూ ఉంటారు. సో సరయూ నదిలో ఒక్కసారి స్నానం ఆచరిస్తే ఎన్నో అశ్వమేధ యాగాలు చేసినట్టు కూడా ఫలితం వస్తుందని చెప్పి పురాణాలు కూడా చెప్తున్నాయి. సో రామావతారానికి సంబంధించి ప్రత్యక్షమైనటువంటి సాక్షి సరయూ నదిగా కూడా పేరుంటారు. సో ముఖ్యంగా సరయూ నదికి సంబంధించి దాదాపు ఉపనదులు కూడా అనేకంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ సరయూ నది చూడడానికి కూడా అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగంగా వేలాదిగా సాధువులు సంతతులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి స్నాన కార్యక్రమాలను ఆచరించి సరయూ నది ఏదైతే రాముని సాక్ష్యము రామాయణం కానీ రాముని యొక్క జీవిత ప్రస్తావనానికి కలిగినటువంటి ప్రత్యక్ష సాక్షి సరయూ నదిగా చెప్తారు. ప్రస్తుతము రామాయణ కాలంలో కోసల ప్రాంతంలో సరయూ నది ప్రధాన నది. అదేవిధంగా మహాభారతంలో కూడా ఈ నది ప్రస్తావన తీసుకొచ్చారు. దీనితో పాటు తులసీదాస్ రాసినటువంటి రామచరిత్ మానస్లో కూడా ప్రత్యేకంగా చెప్పారు. సో ప్రస్తుతం మనము లక్ష్మణ్ ఘాట్ దాటి వెళ్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మణ్ ఘాట్ సంబంధించి లక్ష్మణ్ ఘాట్ను దాటి వెళ్తున్నాము. సో లక్ష్మణ్ ఘాట్లో కూడా చాలా విశిష్టత ఉంటుంది. స్వయాన లక్ష్మణుడే ఇక్కడ సేద తీరాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పురాణాలు కూడా చెప్తున్నాయి. ఇదొక వేద నది. వాస్తవానికి భారతదేశంలో ఉన్నటువంటి నదులలో సరయూకు చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది. విష్ణుమూర్తి ఏదైతే కాలి నుండి నది ప్రవహిస్తుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పురాణాలు ఉంటాయి. దీనికి వాస్తవానికి గతంలో అనేకమైనటువంటి పేర్లు ఉంటాయి. సరయూ నదికి శారదా నది అని, సర్జూ నది అని కూడా దీనికి పేరుంటాయి. ఇది ఉత్తరప్రదేశ్ మొత్తంలో ఈ సరయూ నది ప్రవహిస్తుంటుంది. సో పురాతన హిందూ గ్రంథాలు వేదాలలో కూడా సరయూ నది ప్రస్తావన చాలా గొప్పగా ఉంటుంది. గంగా ఏదైతే ఇప్పుడు మనము కాశీలో చూస్తున్నటువంటి గంగా నది యొక్క ఉపనదులలో 7 ఉపనదులలో సరయూ కూడా ఒకటి. సో ఎంతో ఇక్కడ నీళ్లు కూడా చాలా రాముని అరణ్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ నీళ్ళ అలలు అనేవి కూడా నిశ్శబ్దం పాటిస్తాయి అని చెప్పి కొన్ని పురాణాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. త్రేతాయుగంలో రాముని యొక్క జన్మస్థలము అయోధ్య నగర నది ఒడ్డున ఈ సరయూ ఉంది. అయితే త్రేతాయుగానికంటే ముందే కూడా ఈ సరయూ నది ఉన్నట్టు పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి. రాముని బాల విన్యాసాలు అంటే రామునికి సంబంధించినటువంటి తన చిన్నతనం నుంచి బాల విన్యాసాలు చూసేందుకు ఇక్కడికి సరయూకు వచ్చినట్టు కూడా చెప్తారు. సో త్రేతాయుగానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా సరయూ నది జలాలతోనే రాముని యొక్క శుద్ధి ఏదైతే ఉందో కలశాలు కానీ వీటన్నిటిని కూడా ఈ నదీ జలాల నుంచే తీసుకెళ్ళి రాముని యొక్క విగ్రహానికి సంబంధించి శుద్ధి కూడా చేయనున్నారు. సో మొత్తం కూడా సరయూ నదికి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. ఈ నదిని అనుసంధానం చేసుకొని దీని ఉపనదులు కూడా ఉన్నాయి. గతంలో ఈ నది పొంగినప్పుడు ఈ ప్రవాహం తట్టుకునే విధంగా ముందుగా మనం ఇందాక చూసినట్టు అక్కడ ప్రత్యేకమైనటువంటి బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేశారు. సో దీపావళి రోజు సరయూ నది తీరాన అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పిస్తుంది. వేల దీపాలు వెలిగిస్తూ భక్తులందరూ కూడా సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సో ఈ నీటి ప్రవాహాన్ని కూడా మనం చూస్తే చాలా అన్ని నదులతో పోలిస్తే సరయూ నది చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. రాముడు అరణ్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత నది నిశ్చలంగా ఉండిపోతుందని చెప్పి కూడా శాస్త్రాలు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద అయోధ్య రాముని పట్టాభిషేకం సందర్భంగా అయోధ్య రామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా సరయూ నది చరిత్ర చాలా గొప్పది. ఈ నదిలో ఒక్కసారి స్నానం ఆచరిస్తే
సకల పుణ్యాలు కలుగుతాయని చెప్పి భక్తులు విశ్వసిస్తారు.